చెప్తారు. అలాగే 4వ తరగతి పార్టీలో చేరే అవకాశం అని అంటారు. ఎలా చూసుకోవచ్చు? అసలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే అంత తెలుగు తక్కువతనం ఏమీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పుతో కొడతారు. చచ్చిపోయింది. ఆ పార్టీ పేరు బొగ్గుమంటారు జనాభాలుగా. మామూలు కొట్టరు, రాళ్ళు పెట్టి కొడతారు రోడ్డు పెట్టి తిరిగితే. ఇంకేం నాశనం చేస్తాక వస్తారా మీరు? ఏం వస్తారా మా రాష్ట్రాన్ని? ఇంకా ఇప్పటికే రోడ్డు పాలు చేశారు. చెట్టు కింద ఉన్నాం, ఇంకేం చేస్తాక వస్తారా? అలా చేసి సోనియా గాంధీ మమ్మల్ని నాశనం చేశారు. ఇక్కడ వాళ్ళకి అన్నం పెట్టారు, పక్కేసి పాని పేసి పంచపంచపని అక్కడ వదిలేసి వచ్చాము. ఏం మాట కావాలి? చిరంజీవి ఒక మాట అన్నాడండి, హైదరాబాద్ అని యూటర్న్ చేయండి రా అన్నాడు. పాపం రాజకీయం తెలుసు అన్నాడో తెలియక అన్నాడు, ఏదో ఒక మాట అన్నాడు మంచిదన్నమాట. హైదరాబాద్ అని యూటీ చేయండి, అన్ని రాష్ట్రాలు బతుకుతారు. నువ్వు క్యాప్టెన్ మొత్తం అక్కడ పడేసి వచ్చి ఇక్కడ రోడ్డు మీద పడేసి ఏ రకంగా పెట్టుకొస్తారు? మోహన్ రోడ్డు మీదకి వస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అసలు రావడం అసలు ఏ మోహం పెట్టుకొస్తారండి? అసలు కుక్కలు కూడా చూస్తారు, కుక్క కానీ కొంచెం బిస్కెట్ వేస్తారు. పాపం అని చెప్పి జనాభా మురిగిపోయింది వేస్తారు. ఒక 2 బైకులు వాళ్ళు వెళ్తాను మొహం కూడా చూడరు. ఏ నాయకుడుగా షర్మిలు కాదు కదా ఇంకెవడు వచ్చినా. అది కాంగ్రెస్ ఓటేసి వాడు చచ్చిపోయింది. కాంగ్రెస్ ఇక్కడ శవం అయిపోయిందని ఏం చేస్తారు వీళ్ళు? ఆక్సిజన్ పెట్టి బతికెత్తి చేపలు ఏమన్నా బతికెత్తుకోవాలి, ముక్కు ఆడిటాకి ఏమన్నా గ్యాస్ పెట్టి ఏమన్నా. చచ్చిపోయింది కాంగ్రెస్ ఇక్కడ. కాంగ్రెస్ పేరు చెప్తే బగబగమంటాడు. 5 ఏళ్ళ పిల్లలు కూడా తిడతాడు. ఆడు రోడ్డు మీద వెళ్తున్న మొహం కూడా చూడరు. అదంతా కచ్చెక్కిపోయి ఉన్నారు ఇక్కడ. అక్కడేమో ఇప్పటికే యూత్ అసలు యూత్ నాశనం కూడా కారణం డివైడ్ అవ్వడమే కదండి, డివిజన్ అవుటాకే కదండి. స్టేట్ డివిజన్ అవుటాకే మైనస్ అయిపోయింది ఇక్కడ. షర్మిల గారు వస్తే మరి ఎలా ఉంటుంది అంటే దానివల్ల జగన్ మైనస్ వస్తుంది అంటారా? ఏ పార్టీకి మైనస్? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చచ్చిపోయిన డెడ్ బాడీ అంటే ఇంక ఏం మైనస్ ఉండదు, ఏం ప్లస్ ఉండదండి. ఇంకా ఏ మైనస్ ఉండదు, ఏ ప్లస్ ఉండదు, ఏమి ఉండదు ఇక్కడ. ఏదో ఉన్నాడు ప్రయత్నిస్తున్నారు అంతే. మేము పెట్టాలి కాంగ్రెస్ పరుగు పోద్దని చెప్పి బీజేపీ వాళ్ళు అలాగా లేని స్టేట్లో కూడా నలుగురిని పెట్టి ఎలా చేస్తారు. అలాగే వీళ్ళు కూడా పరువు కాపాడుకుంటాకే ఏదో చెరువును పరువు దింపి ఓ జెండా చూపిస్తాకే మేము ఉన్నాం అనిపించుకుంటాకే మా అమ్మ అనిపించుకుంటా తప్ప ఏపీలో కాంగ్రెస్ సినిమా లేదు. చచ్చిపోయిన డెడ్ బాడీ అది యథార్థం. 5 సంవత్సరాల పిల్లలు రాళ్ళు పెట్టి కొడతారు ఇక్కడ. కసేకి రోడ్డు పాలు చేశారండి ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ అంటాడు. గిరిజనులకు ఏమి న్యాయం చేశాడు? గిరిజనులు బాగుపడటం, గిరిజనులు ఏమి న్యాయం చేశాడు లేదనే దానికి రేపు ఎలక్షన్ ఓటింగ్ ద్వారా తెలియజేస్తారు. ఏం చేశారా చేయలేదనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మాకు చేసి ఉంటే చేయమంటున్నారు కదా, వాళ్ళు రేపు నిర్ణయిస్తారు. గిరిజనులను నమ్మించి గొంతు కోసిన జగన్ ఏం లేదు. 2 ఎలక్షన్లు కూడా ఓడిపోయినప్పుడు కూడా 10 అసెంబ్లీ సీట్లు గెలిచిన జగన్. ఎలక్షన్ 2014లో కూడా ఎస్సీ రిజర్వేటెడ్ నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో ఎక్కువ % వైసీపీ గెలిచింది. మరి మళ్ళా టిప్పు కూడా వాళ్ళకి న్యాయం జరిగిపోతే గెలవదు కదా పార్టీ. మొన్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాలు 35లో 33 గెలిచింది. మరి అది జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఏ విధంగా దోచుకుంటున్నాడు? అమ్మఒడి ఇస్తున్నాడు, దాంట్లో దోచేసుకుంటాడు. ఏం దోచుకున్నాడు? దాంట్లో చెయ్యూత ఇస్తున్నాడు, దాంట్లో ఏం దోచుకున్నాడు? చెప్పండి, ఏం దోచుకున్నాడు? అడుగు. ఏం దోచుకున్నాడు? ఏమి తీసుకున్నాడు? ఏం దోచుకున్నాడు చెప్పమను. ఏం దోచుకున్నాడు? టాయిలెట్లు బాగు చేయడం కొరకు 1000 రూపాయలు తగ్గించుతున్నామని ఆయనే చెప్పాడు. అదేమి నేను ముందుగా చెప్పకుండా తీసుకోలేదు. టాయిలెట్లు బాగుపరచడానికి పిల్లలందరికీ బాగుంటుందని చెప్పి 1000 రూపాయలు తగ్గించేశారు అంతే తప్ప దోచుకుందేం లేదే. అది దోచుకుంది ఏమి లేదు. ఏ పోనీ ఏం దోచుకున్నాడు చెప్పమను. నమ్మించి మోసం చేస్తున్నాడు ప్రజలు మొత్తం. నమ్మించి మోసం చేయడం రేపు ప్రజలు నిర్ణయిస్తారు. చెప్పే కదా అది. ఒకవేళ నీ మీద నమ్మకం లేకపోతే ప్రజలు ఇచ్చే తీర్పే మనకి. అది నమ్మించి మోసం. అది నిజంగా ప్రజలు కానీ తీర్పిస్తే మోసం చేయనట్టే కదా. షర్మిల పిసిసిసి పదవి చేపట్టారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె పెట్టింది, ఆమె పెట్టినాక అంత ఇదేం ఉందిగా. ఇప్పుడు ఆమెకు ఏదో కొన్ని సీట్లు వస్తాయేం కానీ అంత అతికేమో ఉండవు. ఆమెకు అంత ఇదిగా ఏమో ఉండదు. ఏదో మాట్లాడుతుంది ఆమె. ఇవాళనే ఎక్కింది కదా, మాట్లాడాలిగా. మరి అన్నీ మాట్లాడాలిగా. పెద్ద అధికారం మీద ఇంటి మీద మాట్లాడింది. నేను ఎప్పుడు దాకా విన్నాను. మరి అమరావతి పేరట చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు. చేసింది కానీ ఇప్పుడు అయ్యే పనులు కాదు. ఎవడొచ్చినా ఇప్పుడు అయ్యే పనులు కాదు. అవి ఎవడు పెట్టినా 3 దిక్కల అభివృద్ధి చేయాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా దిగను కూడా దిగలేదు మార్కెట్లు.
ఈ 3 నెలల్లో ఏమి లేదు. ఏదైనా వచ్చే నెక్స్ట్కి ఏదైనా అప్పటికి మనం ఉంటామో పోతామో అప్పటికేమో కన్నా ఇప్పట్లో అయితే మరి షర్మిల గెలిచేది ఏమి లేదు. ఏమైనా ఆమె ఏమైనా ఏడన్నా నిలబడితే గెలుస్తుందేమో కానీ ఇప్పట్లో ఏదైనా కాసిరి కూసిన ఓట్లు చేయవటం ఏదన్నా కానీ ఇప్పట్లో మటుకు ఈ 3 నెలల్లో అవ్వదు. ఈ 3 నెలల్లో అవ్వదు. ఏదన్నా కనిపెట్టుకొని ఉంటే ఏదన్నా నెక్స్ట్లో మళ్ళీ నెక్స్ట్ కంటే అప్పటికి సత్తమో బతుకుతాం. అప్పుడు రాజుడు రెడ్డూరు నాన్న అది ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టారు. దీనికి అభిప్రాయం పడితే పడవచ్చు. దానికి అభిప్రాయం నా అభిప్రాయం అలా పోయింది. అన్నదమ్ములకు ఏదో కొంచెం తేడా వచ్చి ఉంటుంది, అలా పోయి ఉంటుంది. దానికి అభిప్రాయం ఏం లేదు. ఆయన సోనియా గాంధీ కానీ అదే ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టకుండా ఎడగొట్టినా మన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్ ఇడిపోయేది కదా. రాజశేఖర చచ్చిపోయినాక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే అవి అలా ఆంధ్రప్రదేశ్ పెట్టేది కదా. ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టారు. ఎడగొట్టిన వాళ్ళు ఏమన్నా 15 సంవత్సరం కరెక్ట్గా మన పెచ్చకపోదని ఎడగొట్టి రాతలు చేసి మరి ప్యాకెట్లు అని ఇచ్చి చేసి ఉంటే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కూడా గుంజుకునేదేడా ఆంధ్రప్రదేశ్లో లేదు. వాళ్ళు ఎడగొట్టారు. సందకాడ అర్ధరాత్రి కాడ ఏదో ఎడగొట్టారు, అయిపోయింది. బాగుపడింది తెలంగాణ. వాళ్ళకి ఇచ్చారు. ఎలాగేమీ ఏం లేదు. ఈ చంద్రబాబు వచ్చి 5 సంవత్సరాలు నేను చేస్తాను, ప్యాకెట్లు తీసుకొస్తాను, మళ్ళీ కంపెనీలు తీసుకొస్తాను, పిల్లలు చదువుకున్న వాళ్ళకి అందరూ భవిష్యత్తు చూపిస్తాను అన్నాడు. చూపిస్తారేమో అనుకున్నారు. ఆయన చూపించింది ఏమి లేదు. చేసింది పాలకులు మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసింది. పాలకులు ఎవరు చేసినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసి ఆంధ్రప్రదేశ్ శూన్యం చేసినారు. వాళ్ళ సొంత లాభం కోసమే వాళ్ళు పాల్పడ్డారు కానీ ప్రజల కోసం పాల్పడినోడు ఎవడు లేడు. నాయకులు వీడు వచ్చిండు, వీడు ఏదో చేస్తారని చేసి ఇచ్చారు. ఈయన ఎంతవరకు చేసినా అంతవరకు చేసుకొచ్చాడు. డబ్బులని పథకాలు పంచుకుంటూ పోయి వచ్చాడు. రేపు చూద్దాం జనాలు ఎలా వేస్తారు అనేది చూద్దాం. ఓటు చంద్రబాబు నాయుడు గారు అమరావతి తీసుకొస్తాను. అమరావతి పెట్టకుంటే అమరావతి ప్రజలు చేసుకుంటూ భూమి తన్ని వ్యవసాయం చేసుకుంటూ భూమిలో అమరావతి పెట్టకుంటే కొండ ప్రాంతంలో పెడితే ఈ డబ్బులు కవులు ఇచ్చి వాళ్ళకి మామూలుగా అన్ని ఇచ్చి వాళ్ళకి మళ్ళీ పొలాలు ఇచ్చి మళ్ళీ ప్యాకెట్లు వేసి వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు ఇచ్చి అన్ని పెట్టుకుంటే ఏడన్నా గవర్నమెంట్ భూములు పెట్టితే ఈ డబ్బులతో నీళ్ళు రావా? ఈ ప్యాకెట్ పూర్తి చేసుకుంటే నీళ్ళు వస్తాయిగా ఈ డబ్బులతో. గవర్నమెంట్ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళందరూ సలహాదారులు తెలియకల వాళ్ళే. మరి అవన్నీ చేయొచ్చు కదా. దానికొచ్చాడు మళ్ళీ పెట్టి వాళ్ళకి మళ్ళీ పొలాలు పెట్టి వీళ్ళ స్వార్థం కోసం కాకుండా ఎవరికోసం స్వార్థం కోసం చేస్తున్నారు. ప్రజల కోసం బాగుపరిచే వాళ్ళు అయితే మరి ఈ ప్యాకెట్లు కంపెనీలు హైదరాబాద్లో పెట్టకుండా ఎవరికి తీసుకొచ్చారు. ప్రజలు పెట్టకొద్దుగా. మరి ప్రజలు బాగా శుభ్రంగా ఉండాలా, ప్రజల కోసం నేను ఏం కష్టపడి చేస్తున్నాను అంటున్నాడు. ఏం కష్టపడి చేశారు ప్రజల కోసము? ఆంధ్రప్రదేశ్ని ఏదైనా ప్యాకెట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏదైనా ప్యాకెట్ పూర్తి చేశాడా? లేకుంటే ప్రజలకు ఏదైనా మేలు నేను మేలు చేశానని చెప్పొచ్చు కదా. మా ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెట్టారా? ఏమైనా ఉన్నాయా? ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పెంచి పిల్లలకు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడేగా, ఆంధ్రప్రదేశ్ విరిగినోడేగా, ఈ ఊరోడేగా. మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెట్టాడు. నేను హైదరాబాద్ డెవలప్ చేస్తున్నాను చెప్తాడు. ఆయన డెవలప్ చేసేది ఉంది. 4 ఇళ్ళు కట్టుకున్నాక అది ఊరైపోతుందిగా. 4 ఇళ్ళు కట్టుకున్నాక ఊరైపోతుంది. ఊరన్నా ఉన్నాయి, ముఖ్యమంత్రికి ఎవరన్నా ఉన్నాయి. లేని కట్టు చేస్తేనే కదా డెవలప్ అయినట్టు. ఓ ప్రాజెక్ట్ కట్టవచ్చు కదా. ఓ ప్రాజెక్ట్ కట్టి స్వచ్ఛంగా నీళ్ళు వేయవచ్చు కదా. మరి ఏం చేశాడు? భూతార్థంలో చూసినా కానీ అభివృద్ధి ఎక్కడ కనపట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఎవరైనా అంతే. రాజకీయ రంగం పోయినాక ఎవరైనా వ్యతిరేకం చేయాల్సిందే. శర్మిలైన చేయాల్సిందే, జగన్ అయినా చేయాల్సిందే, చంద్రబాబు నాయుడు చేయాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా వ్యతిరేకం చేయకుంటే ఏముంటుంది? మబ్బి పెట్టడం, జనాలు మబ్బి పెట్టడమే. వాళ్ళేగా ఇటు మారిన వాళ్ళే అటు మారిన వాళ్ళే ప్రజలలో పోయేది. వాడి మనకి చెప్పడం వీడి మనకి చెప్పడం అంతేది కాబట్టి చేసింది ఏం లేదు కదా. నష్టపోయేది కూడా ప్రజలే. వాళ్ళకి వాళ్ళు తాగే మంచి ఖర్చు కూడా ప్రజల మీద వేయటమేగా. వాళ్ళేం సొంతం ఏం పెట్టుకోరుగా. ఎవరు సొంతం ఏం పెట్టుకోరుగా. రాజకీయ నాయకుడు ఎవరు సొంతం ఏం పెట్టుకోరుగా. సొంతం పెట్టుకొని సేవ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు, కొంతమంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా లేరుగా, డెవలప్ అవ్వలేదుగా. వాళ్ళు మళ్ళీ అయిపోయింది, వాళ్ళ చరిత్ర అయిపోయింది వాళ్ళ. అది ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఎవరే చేశారు సార్. ఊరు అందరూ చేస్తారయ్యా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా లెక్కర మాఫీ చేయకుండా వాళ్ళకి డబ్బులు వచ్చేది ఏం లేవు కదా. ఈ ఊడు వచ్చినా చేయాల్సిందే, లెక్కర మాఫీ చేయాల్సిందే, మైనింగ్ మాఫీ చేయాల్సిందే. ఈ ఏడున్న గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకోవటమే, ఏడున్న ఏమైనా కబ్జా చేసుకోవటమే. ఏ ప్రభుత్వమైనా ఎవడేం చేయాల్సిందే, ఎవడు వాడేం చేయాల్సిందిగా. ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ గెలిచింది కదా. ఇప్పుడు అయితే ఈమె గెలిపించింది ఆడ 2 సంవత్సరాలు ఆడ చేశారు. 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే జనాలు ఇబ్బంది అని చెప్పి వేసిపారదని గెలిపించారు. ఎవరు ఉండరు, ఎవరు వేయను కదా. ఏపీలోకి మరి కాంగ్రెస్ ఊపు అందుకుంటుంది అంటవా? ఆడ సోనియా ముఖ్యమంత్రి అవుతులేడు. సోనియా ముఖ్యమంత్రి అయితే జగన్కి పోటీగా నిలబడిద్ది అంటవా? సీఎంగా షర్మిల ఇద్దరు నిలబడతారు పోటీగా.
జన్మలకు ఎందుకు నిలబడ అన్నకు వాళ్ళ కోతలు ఎందుకు నమ్మబాకండి మీరు వచ్చి డబ్బులు జగన్ రెడ్డి అని కూడా అంటుంది కాదు అంటది పైకి బాగానే వాళ్ళను మైండ్ అయితే అసలు రాజు ఎటు రాకుండా పక్కన ఉండేది అదే చెడతాగడానికి వాళ్ళకి ఆచికాడ తేడాలు వచ్చినాయి మరి ఆచికాడ వచ్చిందో మరి పిల్లని ఏమంటే ఈయన అన్నాడు అవన్నీ మనకు తెలియలే దాని మీద వచ్చి పార్టీ కడుతుంది అది ఇంకేం లేదు అక్కడ మనకెందుకు బాబాయ్ ఇలా చేయడం కరెక్టేనంటారా షర్మిల ఎవరు షర్మిల వాళ్ళని నమ్మకూడదు బాబాయ్ షర్మిలానే నమ్మకూడదా వాళ్ళని ఎవరిని నమ్మకూడదు అసలు సినిమాలో నేను పేరు చెప్పాను వాళ్ళని ఎవరిని నమ్మకూడదు ఒకరిని అంది మాట్లాడతారు షర్మిల గారు ఏపీ పిసిసిసి అధ్యక్షురాలుగా పదవి అందుకున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఉంది కాంగ్రెస్ కొంత గొప్ప ప్రాణం వస్తుంది అంతవల్ల డౌట్ ఏం లేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వారసులారు కనుక పార్టీకి అయితే మంచి జోస్నిచ్చేటట్టు కనపడి నేను కూడా చూశాను ఇప్పుడే టీవీ నైన్లో అది పార్టీకి అయితే ఇప్పటికిప్పుడు ఇప్పటికి రావడం అనేది కానీ పార్టీ అయితే మాత్రం ఎంతో కొంత జోస్ అయితే పెరిగినట్టే ప్రత్యేక హోదా రాలేదంటూ ఆ పాపం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అని కూడా విమర్శలు చేశారు దీనిపై ఇద్దరు అంతేగా మరి ఆయన అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ఆంధ్ర ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు ఆయన వల్ల కాలేదు ఈయన కూడా ఆ వీలైనంత వరకు చేస్తానన్నాడు వాళ్ళకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది నేను చేయలేకపోయినా ఆయనే చెప్పారుగా ఈ 10 ఏళ్లలో మనకు స్పెషల్ స్టేటస్ అంటూ ఏమీ లేదు దాని తర్వాత పెద్దగా పరిశ్రమలు కూడా ఏమి రాలేదు అని కూడా విమర్శించారు నిజమే కదా శర్మిల చెప్పింది కూడా నిజమే ఆ మాట అయితే వాస్తవమేగా